బాబాయ్ జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అన్యాయం అనో లేకపోతే అసలు అంత మంచివాడు ఇంకోటి లేడనో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి అంత మంచోడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అంత దూసుకెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ కల్తీ మద్యం వ్యవహారంలో అతని పేర్లు కానీ అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఈ రోజున సిట్ అరెస్ట్ చేసింది అంటే నిజంగా అలాంటి వ్యక్తులకి శిక్ష పడాలంటారా లేకపోతే ఏంటి, ఎలా చూడాలి? పడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాడు ఈ యొక్క ఆఫీస్ మీద దాడి చేపించిన మహానుభావుడు ఆయన తక్కువడు కాదు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి ఏదేదో మాట్లాడాడు నోటికి వచ్చినట్టు. మరి అటువంటి వాళ్ళకి శిక్ష పడితే రెండో వాడు తప్పు చేయకుండా ఉంటారు. మరి వాడిని వదిలేస్తే ఎట్లా ఇదైతే అన్యాయం కాదు, అది న్యాయమే. సో మొత్తం మీద అంటే ఈ రోజున కల్తీ మద్యం వ్యవహారంలో ఎన్నో వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి, చాలా మంది చనిపోయారు. కనీసం వాళ్ళకి పాపం పుణ్యం అలాంటివి ఏమి ఉండమంటావా? ఎట్లా ఉంటుంది సార్, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళకి రావాల్సిన లాభం వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ప్రజలతో ఏముంది, ప్రజలతో మంచి కోరుకునే వాళ్ళు కల్తీ మద్యం అమ్మరు కదా, దాన్ని అరికట్టేవాళ్ళు కదా. మరి వాళ్ళందరూ మంచోళ్ళు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, ఇదంతా రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారు. జోగి రమేష్ అంత మంచోడు ఇంకోటి లేడని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు సార్, ఈ ఎంత అన్యాయం అది ఇక్కడ అందరు ప్రజలందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి పనులు కూడా ప్రజలందరూ చూసిన వాళ్ళే. ఆయాంలో కూడా ఎంతెంతో నానాకు ఇబ్బందులు పెట్టారు. మరి వాళ్ళు ఏదో చట్టపూర్వకంగా వాళ్ళు చట్టాన్ని శిక్షించి చట్టాన్ని ఒప్పు చెప్తున్నారు. అంతేగాని కచ్చ తీర్చుకునేది మాత్రమే కాదు అది అని ఎవడని కూడా. ఈ సంవత్సరంన్నర కాలంగా పరిపాలన పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? ఏంటి ఎలా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే ఒకేసారి కాకుండా ఇప్పుడు రోడ్లు అయితేనేమి, గ్రామాల్లో, తర్వాత పింఛన్లు అయితేనేమి, తర్వాత ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో కూడా అన్నీ పాల్గొంటాయి. స్త్రీలకు మరి బస్సు, ఉచిత బస్సు అని ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. పథకాలు అవన్నీ కరెక్ట్ గా అమలు అవుతున్నాయి అంటారా లేకపోతే అమలు అవుతున్నాయి సార్, అమలు అవుతున్నాయి. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పెద్ద ఆయన అక్కడికి వెళ్ళి పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ లాండ్ ఆర్డర్ని ఎలాగోలా డిస్టర్బెన్స్ చేయాలి, లేకపోతే ఏదో ఒక అల్లరి సృష్టించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఎలా చూడాలి బాబాయ్? వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమానుడు ఉంటే అతను ఏం చేస్తాడంటే వ్యవసాయం చేసి కష్టపడి ఉద్యోగం చేసి పిల్లల్ని పోషిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు చేసేది అదే కదా. మరి సంపద తెస్తే కానీ ప్రజలను పరిపాలించడానికి అన్ని ఈ కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. సంపద లేనప్పుడు ఏం చేస్తారు? అది సార్ పోలవరం ప్రాజెక్ట్ అని, మరి ఈ రోడ్లని అనేకమైనవి కూడా చేయడం కూడా చాలా మంచిది సార్. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, బాగుంది, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. సో ఈ రోజున ఈ కల్తీ మద్యం ఒక్కటే కాకుండా అనేక అంశాలు ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకోవడానికో లేకపోతే ఈ రోజున ఏదో ఒక విధంగా గలాటా సృష్టించాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు బాబాయ్ మీరు? అంటే ఒక పక్క వాళ్ళు కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి కూడా. సో వాళ్ళకి బాధ్యత ఉండదా అంటారా? ఉండాలి కదా సార్, ఉండాలి. వాళ్ళకి ఉంటే ఇంకా బాధ ఉంటుంది, అందరికి మంచి జరుగుతుంది. కానీ వాళ్ళదేదో వాళ్ళు పాదయాత్ర చేస్తాను, అసలు జనాలు అల్లాడిపోతున్నారు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరు అల్లాడిపోతున్నారు సార్ అనుకుంటే, కానీ ఎవరు అల్లాడిపోతున్నారు వాళ్ళు చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది. టీవీలో చూస్తుంటే మాకు నవ్వు వస్తుంది. జనాలంతా ఇది చేస్తున్నారని నవ్వు వస్తుంది. ఏం లేదు సార్, అట్టేం లేదు. ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది సార్. మార్పు అయితే ఉందంటారు? ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇంకా ఆయన అనుభవం ఎవరికి ఉంటుంది సార్? ఈయన జగన్ గారు ఎప్పుడు చేశాడు, ఏం చేయడు? చేసినంతకాలం మా రాజకీయం దోపిడీ అనేకమైన కార్యక్రమాలు చేపించాడు. అసెంబ్లీలో ఏది మొరటోడు కూడా తిట్లేని తిట్లు అసెంబ్లీలో చూపించాడు. అంతకుముందు ఏమైనా జరిగినాయా? కొద్ది రోజులుగా చూస్తున్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు సవ్యంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క మాట కూడా చూడకుండా కావాల్సిన ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ చక్కగా తెలియజేస్తున్నారు ఈ అసెంబ్లీలో. మొన్న కర్నూలు దగ్గర బస్సు ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక్కొక్కరు ఏమంటారు, ఒక్కొక్క నాయకుడు ఏమంటారు, కావాలని వాళ్ళ మనిషిని తీసుకుపోయి అక్కడ పెట్టి టెలికాస్ట్ చేశారు. ₹1 ఇచ్చారు. విశాఖపట్నం ఎల్జీ పార్లమెంట్లో జరిగిన చెప్పాడు. ₹1 ఇచ్చారు. ఎస్, మేము కూడా ఒప్పుకుంటున్నాం, అబద్ధం ఆడకూడదు. మరి ₹1 ఎల్జీ పార్మల్ ఇన్సిడెంట్ లో ₹1 ఇస్తే మరి గత 5 సంవత్సరాల కాలంలో మరి అలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరగలేదండి? వాళ్ళందరికీ ₹1 ఎందుకు ఇవ్వకూడదు? ఎల్జీ పార్మల్ లో ₹1 ఇచ్చారంటే ఒక రాజకీయ ఎత్తుగడ, రాజకీయ అది స్టంట్ తప్ప వేరేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న ఒక నాయకుడు అన్నాడు ₹1 ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదని. మరి ఆ ఎల్జీ పార్మర్ ఇచ్చారంటే దానికి ఒక స్టంట్, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయం ఏదో మాట్లాడనే తప్ప వేరేది కాదు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. జలసమాధి వారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. కరోనా జరిగి వాళ్ళు ఎందుకు ₹1 ఇవ్వలేదు? ఖాళీ రాజకీయ ఎత్తుగడ మాట్లాడుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు, వైసీపీ నాయకులకు తెలుసు.
కాకుంటే చంద్రబాబు నాయుడు గారిని క్లెయిమ్ చేసి ఏదో లబ్ధి పొందాలని చూడడం మాత్రం అది మూర్ఖత్వం వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు మళ్ళీ ఏదైనా వైసీపీ పార్టీ గురించి ఆలోచిస్తారు తప్ప అసత్య ప్రచారాలతోనే ముందుకు రావాలని వైసీపీ పార్టీ అనుకున్న రోజులు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్లో. శ్యామల గారు కూడా మాట్లాడారు సార్ ఇదే అంశం మీద. అంటే అక్కడ కేవలం అర్ధరాత్రి కూడా మద్యం అమ్మడం వల్లే ఇలా జరిగింది, ఇలా బెల్ట్ షాపులు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ అవడం, ఆ మద్యం తాగిన వ్యక్తి వల్లే అంతమంది చనిపోయారని చెప్పి ఆవిడ మాట్లాడితే ఆవిడ నిన్న వెళ్ళారు సిట్ అధికారులు ఆవిడ ప్రశ్నిస్తే ఆవిడ చెప్పింది ఏంటంటే నాకు కేంద్ర పార్టీ కార్యాలయం ఏది ఆదేశించి అది చెప్పాను తప్ప నాకు అసలు ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన లేదని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే దీన్ని బట్టి కేవలం బురద చల్లడమే లేకపోతే ఏదో ఒకటి అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం తప్ప వాస్తవాలు మాట్లాడరంటారా వైసీపీ? శ్యామల గారిని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఆ విధంగా ఆవిడ లెక్క ఎంతో మంది వైసీపీ పార్టీ నాయకులు ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు చాలా మంది పడుతుంటారు. జాడా శ్రావణ్ కుమార్ కావచ్చు, మన ఏదేదో మాట్లాడారు. మరి అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. శ్యామల గారినే కాదు, నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కడో మా కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహం ఉంది. ఇంత మెతక వైఖరి చంద్రబాబు నాయుడు ఎందుకు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి వల్ల మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తుంది రాజకీయ ఎత్తుగాళ్ళు. లేదు చూడండి, ఏ కక్ష అయినా ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు అనే నాయకుడు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటారు తప్ప ఇంకొకటి కాదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ రోజు శ్యామలనే కాదు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం మీద, నాయకుడి మీద, ఈ పార్టీల మీద ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తూ ఒక్కటి కాదండి. మొన్న ఒక నాయకుడు అంటున్నాడు జాడా శ్రావణ్ కుమార్ మొన్నటిదాకా వైసీపీ పార్టీలో ఒంటికాల మీద వైసీపీ పార్టీ మీదకి పోయిన మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీదకి మళ్ళీ ఒంటికాలతో వస్తున్నాడు. అక్కడ ఏమైనా భయపెట్టారా లేకపోతే ముడుపులేందాయా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక కూడా ఈ రోజు ఉండరు. కల్తీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పేరు చాలా స్పష్టంగా ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేశారు. కానీ ఆయన చాలా గొప్పవాడిని, నేను ఏదో ప్రమాణం చేశాను, అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను, మా కుటుంబం మీద ప్రమాణం చేశాను, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఒక విషయం చెప్తాను. 10 మంది చూస్తుండగా మర్డర్ చేసినాడు కూడా కోర్టులోకి వచ్చాయని చెప్తాడంటే నేనేం చేయలేదు, నా అమాయకుడు అంటాడు. దాని గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు ప్రత్యేకంగా. సో అంటే కాదు సార్, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశంతో చేశారు, రాజకీయ కక్ష అంటున్నారు. ఇప్పుడు తాను తప్పించుకోవడానికి, తన మీద ఉన్న బురద వేరే వాళ్ళు పెట్టడానికి ఇలాంటివి ఉపయోగించుకుంటుంటారు. తను చేసింది కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళేదో మా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటారు. కానీ నిరూపించుకో, ఒకవేళ వాళ్ళు చేశారంటే నిరూపించుకో, కోర్టు ఉంది కదా న్యాయస్థానం, నిరూపించుకో. అప్పుడు వాళ్ళు తప్పు అని చెప్తే కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఈరోజు నేను తప్పు చేయలేదని గొడవ చేసి పార్టీ వాళ్ళని తర్వాత కుటుంబాలని ఎగదోసి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే ప్రయోజనం ఉంది, నథింగ్. కానీ ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం అని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో కూడా అంత కష్టపడుతుంటే ఏదో ఒక అల్లరి సృష్టించాలి, లేకపోతే లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే ఏదో ఒక నేను వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను, వీళ్ళని పరామర్శించడానికి వెళ్తాను, రైతులు కష్టంలో ఉన్నారని చెప్పి వెళ్ళి మామిడికాయలు తొక్కించడం కానివ్వండి, మిరపకాయలు తొక్కించడం, ఇవన్నీ ఎట్లా చూడాలి సార్? ఒకటి సార్, ప్రభుత్వం ఈయన మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇది మాత్రం చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారంతా గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి రాజకీయ నాయకుడు లేరు. అయితే వనరులు లేవు. ఆయన ఈ పరిస్థితుల్లో గడ్డు పరిస్థితుల్లో సమకూర్చుకొని ప్రభుత్వం నడపడమే పెద్ద కష్టమైంది. అంటారు కదా, నల్లేరి మీద నడకంటారు సార్, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నాకు రాలేదు, నాకు చేయలేదు అంటే ఒక్కసారి ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఆర్థిక స్థితి ఎలా ఉంది, తర్వాత రాజకీయ స్థితి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించేసి జరుగుతుంది న్యాయమా అన్యాయమా, మాకు మేలు జరుగుతుందా మేలు జరగట్లేదని మనం మేలు చేసుకోవాలి. కానీ ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నేను వాళ్ళతో పాటు నేను గొంతు కలుపుతాను అనుకోవడం చాలా పొరపాటు. చివరిగా బాబాయ్, ఇప్పటికైనా కొద్దిగా అమరావతి గాడిలో పడింది అనుకోవచ్చట. అంటే సిఆర్డీఏ శాశ్వత భవన నిర్మాణంతో పాటు అమరావతిని పూర్తిగా డెవలప్ చేయాలి, పెట్టుబడులు తేవాలి, రాష్ట్రంలో ఎక్కడెక్కడో అంటే ఇతర పారిశ్రామికవేత్తలను కూడా ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నాలు చూస్తుంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పక్క లోకేష్ గారు కానీ. ఒకటి సార్, రాజధాని మనకు ఉండాలి, చేస్తున్నారు. చేయాలంటే ఎన్ని కావాలి? మనం ఇల్లు కట్టుకునేటప్పుడే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. మనకుండే ఆర్థిక స్థితి కానీ, అప్పులు తెచ్చుకోవడం కానీ, ఇంట్లో గడవడం కానీ, ఇవన్నీ చూసుకోవాలి. ఈరోజు అన్నీ పోయి కొత్త ప్రభుత్వాన్ని, కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే శ్రమతో కూడింది. ఆర్థిక పరిస్థితి మనది బాగాలేదు. అయినప్పటికీ అన్నీ సమకూర్చుకొని ఒక కొలికి తీసుకొస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు అభినందనీయుడు. ఆయన ఇప్పుడు ఉండాలి, ముందు కూడా చీఫ్ మినిస్టర్గానే ఉండాలి. ఇకపోతే లోకేష్ గారు విషయం చేస్తారు. హీఈజ్ ఏ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజానాయకుడు. ఆయన ఎవరైనా సరే ఓడిపోతే ఆ నియోజకవర్గం వైపు చూడరు.
నాకు తెలిసినంత వరకు ఈ వయసులో నేను చూసినాను, ఎన్నో మంది చూశాను, ఓడిపోతే తిరిగి ఆ యొక్క నియోజకవర్గానికి వాళ్ళు చూడరు. కానీ లోకేష్ గారు ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో ఎన్ని చేశాడు, ఇంకా చేస్తాడు. ఈజ్ ఏ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజానాయకుడు. వర్ధిల్లాలి, అందరి దీవెనలు ఆయన పొందాలి. మీరు ఏం చేస్తారు ఏంటి? గతంలో మందు అనేది గత 5 ఏళ్లలో జగన్ గారు ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేది, ఏంటి పరిస్థితి? అసలు అప్పుడైతే చాలా మంది చచ్చిపోయారు. ఎందుకని? నకిలీ మద్యం వల్ల, నకిలీ మందు వల్ల. మీరు ఏం చేస్తుంటారు బాబాయ్ అసలు? చేపలండి, వేట, చేపల వ్యాపారం పట్టుకుంటారా? పట్టుకుంటాం. సో అప్పుడు అంటే మీరు తీసుకొచ్చిన ₹1 లేదా ₹100 ఏదో కష్టపడి సంపాదించింది అప్పుడు మద్యానికి ఎట్ట తగలేసే వాళ్ళు ఏంది అసలు? బాగా ఎక్కువ, బాగా నిజంగా అప్పుడు మందు బాగుండేది అసలు? లేదు లేదు, ఆయన మద్య నిషేధం తెస్తానని మద్యం ఎక్కువ అయిపోయింది, విపరీతం అయిపోయింది అన్నమాట. దానివల్ల చాలా మంది చనిపోయారు. ఆ పాపమే ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే నేను అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను నాకేం తెలియదు అంటాడు. అమ్మవారి దగ్గర ఎక్కడ చేసిన ఏం పని అవుతుంది అది? ఎందుకండి అది ఇంటికి వచ్చిన మాటలండి. జనం ఎంతమంది చచ్చిపోయారండి అప్పుడు. ఇప్పుడు ఒరిజినల్ అండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు ఎట్లా ఉంది? కొంచెం క్వాలిటీగా దొరుకుతుందా? క్వాలిటీగానే ఉంది. సో ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చాక పరిపాలన? చంద్రబాబు గారు వచ్చాక అయితే పరిపాలన చాలా బాగుంది. ఏంటి నువ్వు గమనించింది ఏంటి బాబాయ్? గమనించిందంటే ఒక రోడ్డు కానీ ఒక ఏది చేయాలన్నా ఆయన ముందుండి జరిపించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందుండి ప్రతి నాయకుడు కూడా చౌటి కాలువ కానీ, డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక మామూలు తారు రోడ్డు కానీ ఏదైనా బాగా చేసేది. అది చేసే కాడు మాత్రం బాగా చేసేది. పథకాలు అన్ని అందుతున్నాయా? వస్తున్నాయా? పెద్దోళ్ళ పెన్షన్లు కానీ అన్ని బాగానే వస్తాయి. మరి అసలు ఏం బాగాలేదు అంటున్నాడు జగన్ గారు. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడుగా. చేయమని చేస్తేనే కదండి తెలిసేది. ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేస్తున్నాడు మన జనాభా చెప్పేస్తారండి. ఆయన తిరుగుతుందండి. అయితే తిరగాలి. తిరిగితే నేను ఎలా చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు అనేది తిరిగితే జనాల్లోకి వస్తే ఆ జనమే చెప్తారు. మీరు చేసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఈయన ఎలా చేస్తున్నాడు అనేది జనమే చెప్తారు. అంతేగాని ఇప్పుడు రాష్ట్రం బాగానే ఉంది, అందరికి పథకాలు అందుతున్నాయి, మనం చేయలేకపోయాం, వాళ్ళు చేశారు. ఈ రోజు అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం దొరుకుతుందా లేదా? ఈ రోజు ఆయన ఎప్పుడంటే దొరుకుతుంది కానీ ఆయన జగన్ గారు ఉన్నప్పుడు ఉండేదా? ఏమి లేదు. ఏమి ఎందుకు తీసేసాడు అంటే ₹5 ఎట్టి టిఫిన్ చేస్తే కడుపు నిండుతాం. బరాయాలు ఉందండి లేదు. అందరూ మేము అక్కడ టిఫిన్ చేసి ఇచ్చేవాడు. ₹10 కడుపు నిండిపోయిందండి. మరి ఎంత బాగుందండి. జనాలు అన్ని చూస్తూనే ఉన్నారు. జనంలోకి వచ్చి తెచ్చుతుండే ఆయన పాదయాత్ర చేస్తాం కాదని గొప్పతనం. జనాల్లోకి వచ్చి మీకు పింఛన్ ఎంత ఉందా, లేకపోతే ఎలాగెత్తున్నారు? ₹5 భోజనం ఎవరు ఎడుతున్నారండి? ఆయన పెట్టాడు, ఆయన తీసేసాడు మొత్తం అని. నేను వచ్చాడో లేదో మొత్తం అని ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయ్యాక ఎంత బాగా చేస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.